హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మి సేస్. ఈరోజు వీడియో ఏమంటే, ఇది కుకింగ్ వీడియో కాదు, అలానే రెసిపీ వీడియో కాదు, అలానే యాక్టివిటీ వీడియో కానీ కాదు. సో ఇది ఈ వీడియో వచ్చి త్రూ అవుట్ లైక్ అన్ని రెసిపీ, కుకింగ్ అండ్ యాక్టివిటీ వీడియో అని చెప్పచ్చు. ఇది రీసెంట్ వీడియో కాదు, లక్కీ 3 years ఉన్నప్పుడు తీసిన వీడియో. ఈ వీడియో వేసే రీజన్ ఏమంటే, నార్మల్గా మనము కిడ్స్ని కుకింగ్కి అలో చేయం కదా. సో కుకింగ్కి అలో చేస్తే ఎంత నేర్చుకుంటారు అండ్ వాళ్ళు ఎంత బాగా హ్యాపీగా చేయగలుగుతారు అనేది ఈ వీడియో. స్మూదీలో ఏమేమి వేసి చేస్తావు? కోకోనట్ మిల్క్, మళ్ళీ కోకోనట్ మిల్క్ అయినాక కోకోనట్ మిల్క్ మళ్ళీ డేట్స్ మళ్ళీ మళ్ళీ ఇంకా అన్నీ వేసుకొని తాగేసేది. నట్సా? చాలా మంది కిడ్స్ ఫుడ్ తినట్లేదని ఫీల్ అవుతుంటారు కదా. సో ఇది కానీ ఒక టిప్పు, అంటే వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళే తింటే ఆ ఫుడ్ పైన వాళ్ళకి లవ్ స్టార్ట్ అవుతుంది. సో దాంతో అయితే ఫుడ్ తింటారు. నార్మల్గా లక్కీ కానీ ఏదైనా ఒక వెజ్జీ లేదా ఫ్రూట్ తినకపోతే నేను తనని ఫోర్స్ చేయను. లక్కీకి మష్రూమ్ ఇష్టమవుతాను లేదు. సో అయినా కానీ నేను 1 or 2 times వీక్లీ ప్రిపేర్ చేస్తాను. వద్దంటే నేను ఓకే తినద్దు అని చెప్తాను. లక్కీయే స్టార్ట్ చేశాడు మళ్ళీ తినేది. ఇప్పుడు ఇష్టంగా తింటాడు. లక్కీ 1 year నుంచే చాలా కుకింగ్ చేస్తా, అంటే స్మూదీస్ కట్ చేసి స్మూదీ బ్లెండ్ చేయడం, పోర్ చేయడం ఇలాంటివంతా చేస్తూ ఉన్నాడు. సో కాకపోతే స్టార్టింగే మన నైఫ్లో అలా వేయకుండా మనకి వుడెన్ నైఫ్ వస్తుంది వుడెన్లో కట్ చేసేకి. సో అది షార్ప్గా ఉండదు. సో అలాంటి దాంట్లో మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో వాళ్ళు చాలా డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది ఇలా మనము కుకింగ్కి వాళ్ళని అలో చేయడం వల్ల. వాళ్ళకి కిచెన్లో మళ్ళీ థింగ్స్ ఎలా క్యారీ చేయాలనేది కానీ నేర్చుకుంటారు. అంటే గ్లాస్ కొంచెం కేర్ఫుల్గా ఏమి ఎత్తుకుని వెళ్ళాలి, బ్రేక్ అవుతుంది. సో ఇలాంటివంతా చాలా నేర్చుకుంటారు. దీని గురించి ఇన్ డీటెయిల్ వీడియో ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, ఆ వీడియో నేను చేస్తాను. బై ద వే మీకు రెసిపీ కావాలంటే ఇక్కడ నేను అవకాడో, బనానా, డేట్స్ తీసుకుని కోకోనట్ మిల్క్ వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను అండ్ నట్స్ గార్నిష్ చేసుకొని దాన్ని అయితే తిన్నాము. సో ఇది గో టు బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు, ఎందుకంటే చాలా క్విక్గా అయిపోతుంది. వితిన్ 5-10 minutesలో మనం బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. హెల్దీ అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ కిడ్స్కి కానీ చాలా ఇష్టమవుతుంది. మీకు కావాలంటే స్వీట్నర్స్ యాడ్ చేసుకోవచ్చు, బట్ మేము స్వీట్నర్స్ ఏం యాడ్ చేయము, ఎందుకంటే బనానాలోనే స్వీట్ ఉంటుంది అండ్ అది కాకుండా డేట్స్ వేస్తాం కాబట్టి అది స్వీట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను పీకన్ను ఇలాంటివి నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ క్రాన్బెర్రీ వేసుకున్నా, చాలా బాగుంటుంది క్రాన్బెర్రీ కానీ కొంచెం వేసుకుంటే. అండ్ అది కాకుండా హెంప్ సీడ్స్ కానీ వేసుకున్నాను, ఇది హెంప్ సీడ్స్ అంటారు. సో ఇవంతా చాలా హెల్దీ, కిడ్స్కి అయితే కంపల్సరీ ఇవ్వాలి. అండ్ అవకాడో ఆల్సో 1 or 2 times వీక్లీ నేను ఇస్తాను లక్కీకి. ఎలా ఉందా? బాగుంది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.